#AskDr. John అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. CSK 99126. హలో సార్, నాకు సంవత్సరం క్రితం ఐరన్ లోపం వచ్చింది. ఇప్పుడు కూడా కొద్దిగా అనారోగ్యంతోనే ఉన్నాను. నాకు హెయిర్ ఫాల్ అవుతుంది. మినాక్సిల్, డర్మరోలర్, మల్టీవైటమిన్ టాబ్లెట్స్ వాడితే మళ్ళీ హెయిర్ గ్రోత్ అవుతుందా సార్? మన బాడీలో ఐరన్ తక్కువగా ఉన్నా, కొంచెం అనారోగ్యంతో ఉన్నా, లేదా వెయిట్ లాస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా, లేదా వాంటెడ్గానే కొంచెం ఫుడ్ తక్కువగా తీసుకుంటూ ఉన్నా, ఇటువంటి అన్ని సిచ్యువేషన్స్లో మనం ఇమీడియట్గా గమనించే చేంజ్ ఏంటి అంటే మన హెయిర్ అనేటువంటిది ఫాల్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకమైన సిచ్యువేషన్లో ఇమీడియట్గా మళ్ళీ వైటమిన్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ రీప్లెనిష్ చేయవలసి ఉంటుంది. ఎలక్ట్రోలైట్స్ కూడా రీప్లెనిష్ చేయవలసి ఉంటుంది. ఇలా చేసినప్పుడు మళ్ళీ క్రమక్రమంగా బాడీ రికవర్ అయిపోయి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయి మళ్ళీ ఆ ఏరియాలో కొత్త హెయిర్ గ్రో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీ సిచ్యువేషన్కి వస్తే మీకు ఆల్రెడీ ఐరన్ తక్కువ ఉంది అని చెప్తున్నారు అండ్ కొంచెం అనారోగ్యం ఉంది అంటున్నారు. ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటి అంటే అనారోగ్యం ఎందుకు వచ్చింది, దానికి గల కారణాలు ఏంటి అని ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం. అంతేకాకుండా ఏదైతే మీకు ఐరన్ లోపం ఉందో ఆ ఐరన్ లోపాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అదే కనుక సింపుల్ది అయితే సిరప్తో కానీ లేదా ట్యాబ్లెట్స్తో కానీ కవర్ చేయొచ్చు. అలా కాకుండా మీకు ఐరన్ మోతాదు చాలా తక్కువ ఉంది అంటే ఇది ఎలా మెజర్ చేస్తాము? మీ బాడీలో బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు హీమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి మెజర్ చేస్తాం. ఇంకా సీరం ఐరన్, సీరం ఫెరిటిన్ అని చాలా లెవెల్స్ ఉన్నాయి. బట్ హిమోగ్లోబిన్ అనేటువంటిది ఒక సింపుల్ మెథడ్ అన్నమాట. ఒకవేళ ఇదే హిమోగ్లోబిన్ లెవెల్ మీకు చాలా తక్కువగా ఉంది అంటే అటువంటి సిచ్యువేషన్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయవలసి రావచ్చు, లేకపోతే ఐరన్ ఇంజెక్షన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. ఏది ఏమైనా ఒక్కసారి మీ ఆరోగ్యం సెట్ అయింది, మీ హిమోగ్లోబిన్ లెవెల్ నార్మల్ అయిందంటే ఆటోమేటిక్గా మళ్ళీ మీ బాడీ రికవరీ పాత్లో పడిపోతుంది. స్లోగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయి న్యూ హెయిర్ కూడా గ్రో అవుతుంది. అలా కాకుండా మీరు హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం పట్టించుకోకుండా, ఐరన్ ఇంప్రూవ్ చేసుకోవడం పట్టించుకోకుండా ఓన్లీ మినాక్సిల్, డర్మరోలర్, మల్టీవైటమిన్ వాడతాను ఇంప్రూవ్ అవుతుందా అంటే ఇంప్రూవ్ అవ్వదు. హెల్త్ రికవర్ అయిపోయిన తర్వాత మాత్రమే హెయిర్ రికవరీ అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ మీ ఫ్యామిలీలో కనుక బట్టతల జీన్ ఉంది, మీ ఫ్యామిలీలో మీ యాన్సిస్టర్స్లో బట్టతల ఉంది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో ఈ స్ట్రెస్ఫుల్ కండిషన్ ఏదైతే ఉందో ఇది మీకు బట్టతల రావడానికి ట్రిగర్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. సో అందుకని ఇమీడియట్గా మీ హెల్త్ రికవరీ గురించి మీరు ఆలోచించడం మంచిది. ఇమీడియట్గా మీ దగ్గర ఉన్న జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మీ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఐరన్ రిప్లెనిష్మెంట్ గురించి అండ్ హెల్త్ రికవరీ గురించి వర్కప్ చేయడం ఎంతైనా అవసరం.